పత్రికా సోదరులకు నమస్కారం. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ రోజున ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తా 43,000 పైచిలకు మొన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడికలో సరైన ఇది లేక 42,000 చిల్లరని ఇచ్చారు. కానీ వాస్తవంలోకి వస్తే 43,000 పైచిలకు మెజార్టీ ఈరోజు వాడు సవరిస్తూ ఉన్నారు. ఆయన్ని ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, వివిధ వర్గాల ప్రజానీకానికి, ఉద్యోగస్తులకి, వ్యాపారికి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా మీద ఈ 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద, అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక్క సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు, దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 1972లో పెద్దలు గౌరవనీయులు చెరుమూల వెంకటరావు గారికి వచ్చిన 23,000 మెజార్టీ ఈరోజు దాటడానికి 52 సంవత్సరాలు పెట్టింది. అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో, ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించారో, ఇది నా బాధ్యతను మరింత పెంచింది. తప్పకుండా నేను మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను. వారి అభివృద్ధికి, సంక్షేమానికే కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకొని చేయలేకపోయిన పనులు కావచ్చు, కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది